సంక్రాంతి గడిచింది, వేసవి వచ్చేసింది. కవిత అనువాదం. సంక్రాంతి వేసవి వచ్చేసింది. పొలంలో పని ముగించి ఎద్దు సేద తీరింది. ధాన్యాన్ని బదలపరిచాక గానుగా తిరగడానికి సిద్ధమైంది. ఎడ్డ బండిలో నూనె గింజలు రాగానే పని మొదలైంది. నువ్వులు, కొబ్బరి, వేరుశనగలు గానుగా ఇంట్లో చేరాయి. వినాయక పూజతో గానుగా చక్రం తిరగడం మొదలైంది. నూనె గింజల సేకరణలోనే సమయమంతా గడిచిపోయింది. చటాకు సేరు పావులెక్కల్లో తన కష్టాన్ని మరిచాడు. అటక మీద సామాన్లు దించి గింజలను తూకం వేశాడు. మేకులు బాగే దిగి చెక్కరు కలి సిద్ధమయ్యాయి. గానుగకు కొయ్యను అమర్చి ఎద్దుకు కాడి కట్టారు. గానుగా తిరగగా నూనె దబ్బాలోకి చేరింది. జీవన పోరాటం కోసం, స్వయం ఉపాధి కోసం ఊరంతా తిరుగుతూ, ఎండనక వాననక కష్టపడి తన ముద్దను సంపాదించుకుంటూ, నువ్వులనే కానుగా జిడ్డు మధ్య సవాళ్లను ఎదురిస్తూ ఎదిగాడు. దీపావళి సంబరం ఇల్లంతా నిండింది. కార్తీక మాసపు దీపోత్సవానికి వేళైంది. గానుగా పనివారి శ్రమ ఫలం దైవ పాలలను తాకింది. ఓతమి రోజులము వినక్కి నెత్తి రేపటి నవ్వుల కోసం ధైర్యంగా నిలబడి, ఇతరుల దీపాలకు వెలుగునిచ్చే గానుగా పనివారి బతుకే సార్థకం. ఎద్దుల కష్టం గొప్పదైతే గానుగా పనివారి శ్రమకు గౌరవం దక్కింది. సంక్రాంతి గడిచింది, వేసవి వచ్చేసింది. రచన నాగేంద్ర మునియప్ప. ఈ కవితలోని ముఖ్యాంశాలు: గ్రామీణ జీవనం, సంక్రాంతి తర్వాత వ్యవసాయ పనులు ముగిసి గానుగా ఎలా మొదలవుతుందో అద్భుతంగా వివరించారు. శ్రమం జీవి గౌరవం. గానుగా ఆడించే వారి కష్టం, వారు పడే ఇబ్బందులు మరియు సమాజానికి వారు ఇచ్చే వెలుగు గురించి కవి ప్రశంసించారు. సంప్రదాయం, పాతకాలపు కొలతలు, చటాకు సేరు మరియు పరికరాలను గుర్తు చేస్తూ మన సంస్కృతిని ప్రతిబింబ